ఉంది సినిమా హైలైట్. శివ శివ తాండవ ఆడాడు. యాక్టింగ్ అసలు సినిమా మాడలు అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా మొత్తం. ఎమోషన్ రొమాన్స్ అన్ని ప్రతి యాక్టింగ్ మొత్తం చేసిండు. పక్కా రివ్యూ టికెట్ ₹1 కూడా వేస్ట్ కాదు. ఎలా ఉంది? ఎంతమంది విలన్స్ ఉన్నారు? విలన్స్ చాలా మంది ఉన్నారు. విలన్స్ ఫస్ట్ పార్ట్ చూడలేరా మీరు? అంటే ఎవరి హైలైట్ ఉంది? ఎవరిది ఎక్కువ ఉంది? ఎవరు ఎక్కువ అందరినీ సమానంగా చూపించిండు. అందరు విలన్స్ సమానంగా చూపించిండు. క్రేజ్ చేసిండు. జగపతి బాబు రోల్ అంతా లేదు. థర్డ్ పార్ట్ ఉంటుంది జగపతి బాబు రోల్ బాగా చేసిండు. మూవీ మాత్రం క్రేజీ. చూడొచ్చా? ఒక్కసారి కాదు 2 సార్లు 2 సార్లు చూడొచ్చు. రేటింగ్ ఉందా 5 అంటే? అల్టిమేట్ అండి అసలు మూవీ సూపర్. జాతర సీన్ అయితే మాస్. అసలు మీకు మూవీ 3 hours లెంత్ 3 hours ఉందా మీకు ఎక్కడ బోర్ అనిపించదు. సూపర్ అనిపించదు అసలు. రష్మిక సూపర్ అండి. అండ్ హౌ అబౌట్ విలన్స్ రోల్? చాలా మంది విలన్స్ కనబడుతున్నారు కదా మూవీలో. చాలా మంది ఉన్నారు. సమానంగా రోల్ ఇచ్చారు వాళ్ళకి. ఓకే సూపర్ అంతే అండి. జాతర గంగమ్మ తల్లి జాతర ఎలా ఉంది? అదైతే అసలు పీక్స్ అంటే పీక్స్ అండి. అసలు బన్నీ యాక్టింగ్ ఆస్కర్ అంటే తప్పులేదు దాంట్లో. అంతే సూపర్ ఎలా ఉంది మూవీ? చెప్పు మూవీ. చాలా బాగుంది. 3 hours 20 minutes అంటే చాలా లెంతీగా అనిపించింది. సూపర్ ఉంది. ఎంటర్టైనింగ్ ఉండిందా? ఓవరాల్ ఎంటర్టైనింగ్ ఉంది. ఇస్ ఇట్ an action oriented movie or family oriented movie? ఓకే. అండ్ రష్మిక రోల్ ఎలా ఉంది? రష్మిక రోల్ ఇట్ వాస్ సిగ్నిఫికెంట్. నాట్ లైక్ ఒక హీరో యాక్సెసరీ లెక్క కాకుండా ఇట్ వాస్ వెరీ సిగ్నిఫికెంట్. వెరీ కవర్. గంగమ్మ తల్లి జాతర ఏంటి? చాలా హైలైట్ ఆ సీన్. వేరే సీన్ అంటే మూవీకి హైలైట్ అంటారా? అది హైలైట్ అని చెప్పి ఎమోషనల్ హైలైట్. సునీల్ రోల్ ఎలా ఉంది? జగపతి బాబు రోల్ ఉందంటారు. మెయిన్ విలన్. ఎంతమంది విలన్స్ ఉన్నారు? చెప్పొద్దు కదా, రివ్యూ చేస్తే మూవీ తెలిసిపోతుంది.